Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. Now, in today's session, we are going to discuss the concept 9, that is finding the average speed. Finding the average speed when distance in xy by form. Right. So, మనము కాన్సెప్ట్ 2లో యావరేజ్ స్పీడ్ డిస్కస్ చేసుకున్నాము అక్కడ. రైట్, టైమ్ అండ్ డిస్టెన్స్లో కాన్సెప్ట్ 2లో వి డిస్కస్ ది యావరేజ్ స్పీడ్. బట్ అది బేసిక్ లెవెల్, ఇది అడ్వాన్స్డ్ లెవెల్. రైట్. సో లెట్స్ సీ హౌ ద క్వశ్చన్స్ విల్ బి. ఇక్కడ ఏమంటాడంటమ్మా, ఏ పర్సన్ కవర్డ్ 999 kilometers. In that, he 1/3 of the distance he covered with 1/3 of the distance he covered with 20 km/h. Right. So again 1/3 of the distance. Again 1/3 of the distance covered with 25 km/h. Remaining distance 40 km/h. Remaining distance 40 km/h. Then find the average speed అంటాడు. ఏమంటాడు మా? Then find the average speed అంటాడు. ఒకసారి తెలుగులో చూడండి. తెలుగులో ఏమంటాడంటే, ఒక వ్యక్తి 999 కిలోమీటర్లను కొంత సమయంలో ప్రయాణించాడు. అయితే అందులో 1/3 వంతును గంటకు 20 కిలోమీటర్ల వేగంతో, ఇంకొక 1/3 వంతును గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. మిగిలిన దాన్ని 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అతను సగటు వేగం ఎంత అంటాడు. సో లెట్స్ సీ, దీనికి ఒక సింపుల్ షార్ట్ కట్ ఉందమ్మా. చూడండి, నో నీడ్ టు టేక్ దిస్ 999, క్లోజ్ దిస్. రైట్. సో లీవ్ అబౌట్ దిస్, ఇది పట్టించుకోకండి, 999 పట్టించుకోకండి. అంటే క్వశ్చన్లో మనకి ఏ డిస్టెన్స్ ఇస్తే ఆ డిస్టెన్స్ని వదిలిపెట్టేసేయండి. నౌ యు సీ 1/3. సో 1/3 ప్లస్ 1/3 ఎంతమ్మా? 2/3. రైట్. సో చూడండి మా, 3లో 2 పార్ట్స్ పోయింది. ఇంకా రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 1 పార్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు? 1/3 వస్తుంది. అంతే కదా. ఇది 3 ఏమో, ఈ 2/3లో ఏమో ఇది టోటల్ మా, ఇది టోటల్ డిస్టెన్స్. ఓకేనా. 3 అనేది టోటల్ డిస్టెన్స్. ఆ టోటల్ డిస్టెన్స్లో 2 పార్ట్స్ అంటే 1 2 పార్ట్స్ ఏమో ఇక్కడ అయిపోయాయి. రిమైనింగ్ అన్నాడు కాబట్టి 3లో 2 పార్ట్స్ పోయాయి, ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి? 1 పార్ట్ ఉంటుంది. అంటే 1/3. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంతమ్మా? 3 పార్ట్స్. అంతే కదా, 3 పార్ట్స్. నౌ లెట్స్ ఫైండ్ ద ఎల్సిఎం. ఆఫ్ 20, 25, 40. రైట్. 20, 25, 40. Let's see now, what is the LCM of 20, 40? 20, 40 LCM ఏంటమ్మా? చూడండి, ఏది బిగ్ నెంబర్ ఉంటుందో ఇది 40 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 20. 20 × 2 ఈజ్ 40 కాబట్టి 40 ఈజ్ ద ఎల్సిఎం. అంటే మనకు 20, 40 ఎల్సిఎం ఏమొస్తుంది? 40 వస్తుంది. నెక్స్ట్ 25, 40 ఎల్సిఎం ఏమొస్తుంది చూడండి? 5 × 5, 5 × 8. అంటే కామన్ 5 ఉంది కాబట్టి ఒక 5ని క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? 25 × 8. సో 25 × 8 ఎంతమ్మా? 400. అంతేనా? 25 × 8 200. సారీ, 25 × 8 ఈజ్ 200. రైట్. సింపుల్ కావాలంటే దీన్ని డివైడ్ చేయొచ్చు మా. చూడండి, 25ని ఎలా డివైడ్ చేయొచ్చు మనము? 20 + 5 × 8. అంతే కదా. 8 × 20 ఈజ్ 160 ప్లస్ 5 × 8 ఈజ్ 40 కదా. ఎంత వస్తుంది? 160 వస్తుంది, 200 వస్తుంది. 160 + 40 200 వస్తుంది. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 25, 40? 200. 20, 25, 40 ఎల్సిఎం ఎంత అండి? 200. చూడండి, మనకు టోటల్ డిస్టెన్స్ ఎలాగనుకుంటామంటే, టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? 3 పార్ట్స్.
3 into 200, 3 into 200 ఎంత 600. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ 600 కిలోమీటర్స్, రైట్. సో టోటల్ డిస్టెన్స్ అనేది 600 కిలోమీటర్స్. సో అందులో మనం 1/3 ఎంతనో కనుక్కోవాలి, నెక్స్ట్ 1/3 ఎంతనో కనుక్కోవాలి, నెక్స్ట్ 1/3 ఎంతనో కనుక్కోవాలి. చూడండి మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 600 వచ్చింది, అంతే కదా. సో ఈ డిస్టెన్స్ని వాడు 3 పార్ట్స్కి డివైడ్ చేశాడు, రైట్. సో ఫస్ట్ పార్ట్ ఏమవుతుంది మా 600 ఇంటూ 1/3 అంటే ఎంత 200 కిలోమీటర్స్, అంతే కదా. ఫస్ట్ పార్ట్ ఎంత 200 కిలోమీటర్స్, ఓకే. అదర్వైజ్ ఐ విల్ రైట్ దిస్ ఇన్ ద న్యూమరేటర్ 200 కిలోమీటర్స్, ఓకే. నెక్స్ట్ పార్ట్ ఎంత 200 అవుతుంది, ఎందుకంటే సేమ్ 1/3 ఉంది కాబట్టి. నెక్స్ట్ పార్ట్ ఎంత 200 కిలోమీటర్స్ కదా, అంతేనా. ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3, రైట్. సో మనకేమొచ్చింది డిస్టెన్స్ వచ్చింది. నెక్స్ట్ స్పీడ్ ఇచ్చాడు. ఫస్ట్ ఎంతనంటమ్మా 20 km/h. నెక్స్ట్ ఎంతనంట 25 km/h. నెక్స్ట్ ఏమన్నాడు 40 km/h, రైట్. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకు యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత వచ్చింది మా, వి గాట్ 600 కిలోమీటర్స్ కదా. బట్ వీ నీడ్ టు ఫైండ్ ద టోటల్ టైం, రైట్. సో టోటల్ టైం ఎలాగ అనుకుంటాము చూడండి, ఇక్కడ 200 కిలోమీటర్స్ని 20 km/h కన్వర్ట్ చేస్తుంది. అంటే మనకి ఇక్కడ టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. అంటే మనకి ఇక్కడ టైం 1 వస్తుంది కదా, టైం 2 వస్తుంది, టైం 3 వస్తుంది. ఎంత వస్తుంది 10 వస్తుంది. సో దిస్ ఈజ్ టైమ్, దిస్ ఈజ్ డిస్టెన్స్, దిస్ ఈజ్ స్పీడ్. ఇక్కడ ఎంత వస్తుంది మా 200/25 అంటే విల్ గెట్ 8. ఇక్కడ ఎంత వస్తుంది 200/40 అంటే ఎంత వస్తుంది విల్ గెట్ 5, ఓకే. 10, 8, 5. సో టోటల్ టైం అంటే ఎంత T1 + T2 + T3 కదా. ఎంత వస్తుంది ఇక్కడ 10 + 8 + 5, రైట్. టోటల్ ఎంతమ్మా 600/23, ఓకే. సో 23 2s 46, రిమైనింగ్ ఎంత ఉంది 140 ఉంది. సో అంటే 23 6 ఎంత వస్తుంది 18 1 హియర్ 138, అంటే 23 6 138. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది 26 2/23 km/h. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ మా 26 2/23 km/h, రైట్. సో మనము ఈ విధంగా చేయాలి. ఎప్పుడు మనకు డిస్టెన్స్ ఇచ్చేసి, రైట్, డిస్టెన్స్ ఇచ్చేసి మనకు డిస్టెన్స్ని XY బై ఫామ్లో ఇచ్చినప్పుడు, ఇది XY బై ఫామ్ ఉంది కదా చూడండి, ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ద ఫ్రాక్షన్ ఫామ్, రైట్. సో లెట్స్ గో టు ద అదర్ ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో లెట్స్ గో టు ద అదర్ ఎగ్జాంపుల్ మా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఏ పర్సన్ కవర్స్, లేకపోతే ఏ కార్ కవర్స్ 5,999 కిలోమీటర్స్ అని చూడడంతోనే మనం ఆన్సర్ చేసే క్వశ్చన్కి వెళ్ళిపోతాం, క్వశ్చన్ స్కిప్ చేస్తాం, రైట్. బట్ లాజిక్ తెలిసిన వాళ్ళు ఈ క్వశ్చన్ చేస్తారు. ఏ కార్ కవర్స్ 5,999 kilometers, right. It covers half of the distance. It covers half of the distance 10 km/h, right. So again half of the distance or 1/3 of the distance, 1/3 of the distance 20 km/h. The remaining distance 30 km/h.
Then find the average speed of the car. Then find average speed of car. Then find the average speed of the car. Now you see here, చూడండి మా, ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి x/y ఫామ్లో ఇచ్చాడు. సో దీన్ని మనం ఫ్రాక్షన్ నుండి నార్మల్ నెంబర్ కన్వర్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/3 ఉంది. మనం రిమైనింగ్ అనుకోవాలి కదా ఇక్కడ. సో రిమైనింగ్ అనుకోవాలనుకుంటే చూడండి, రిమైనింగ్ అనుకోవాలనుకుంటే 1 మైనస్ 1/2 ప్లస్ 1/3 ఎంత వస్తుంది మా ఇక్కడ? 1 మైనస్ ఎంత వస్తుంది? సో 5/6 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? రిమైనింగ్ 1/6 వస్తుంది, అంతే కదా. 6 మైనస్ 5/6 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా టోటల్ దాంట్లో. ఇప్పుడు ఈ 1/6 అంటే ఏంటి మా? ఇది టోటల్ డిస్టెన్స్ కదా, టోటల్ డిస్టెన్స్. అందులో రిమైనింగ్ 1 అవుతుంది. రిమైనింగ్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, రిమైనింగ్ ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది. రైట్, చూడండి 1/3 ఇంటూ 1/3లో టోటల్ డిస్టెన్స్ కదా, టోటల్ డిస్టెన్స్లో 1/3 ఎంత అవుతుంది? 1/3 ఇంటూ 6 ఎంత? 2. ఇక్కడ ఎంత అవుతుంది? 1/2 ఇంటూ 6 ఎంత? 3. సో మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 6 పార్ట్స్ ఉంది. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? 6 పార్ట్స్ ఉంది. రైట్, సో ఐ విల్ రబ్ దిస్. రైట్, సో నెక్స్ట్ చూడండి టోటల్ డిస్టెన్స్ మనకు ఇక్కడ రాసుకుందాం. టోటల్ డిస్టెన్స్ 6 పార్ట్స్. టోటల్ డిస్టెన్స్ సో 6 పార్ట్స్ అంటే 6 అని రాసుకోండి. ఓకే, 6 కిలోమీటర్స్ అని రాసుకోండి. రైట్, చూడండి మా, ఇక్కడ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30. 20, 10, 20, 30. Right, so these are all multiples of 10. 10 into 2 is 20, 10 into 3 is 30. Right, so what is the LCM? Right, 2, 3. ఇక్కడ చూడండి మనం టైమ్ అండ్ వర్క్ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. సో 0, 0 ఉన్నప్పుడు యూనిట్లో 0 పెట్టుకోవాలి. 1 into 2, 2 into 3, 6. వాట్ ఈస్ ద ఎల్సిఎం? 60. రైట్, అంటే ఇప్పుడు 6 into 60 అంతే కదా. 6 into 60 ఎంత? 360 కిలోమీటర్స్. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ మా? 360 కిలోమీటర్స్. 6 పార్ట్స్ ఇంటూ 60, 360 కిలోమీటర్స్. చూడండి ఇక్కడ 360 కిలోమీటర్స్ అంటే మనం ఏం రాయొచ్చు? 60 into 3. ఓకే, సో 60 into 3. 60 into 3 అంటే 180. 60 into 2 అంటే 120. 1 into 60 అంటే వాట్ విల్ గెట్? 60 కదా. టోటల్ కలిపితే 360 వస్తుంది. రైట్, సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ నౌ? వీ హ్యావ్ టు ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ కదా. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. బట్ మనకు టోటల్ డిస్టెన్స్ ఉంది, వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ టైం. రైట్, సో టోటల్ టైం ఎలాగనుకుంటాము? T1 = ఎంత? డిస్టెన్స్ ఎంత ఉందమ్మా? 180. 180 బై వాట్ ఈస్ ద స్పీడ్? 10 అంతే కదా. టైం అంటే టైం ఎలాగనుకుంటాము? డిస్టెన్స్ బై స్పీడ్ కదా. రైట్, ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 18 hours. అంటే ఈ 180 కిలోమీటర్స్ని 10 km/h వెళ్తూ 18 hours కవర్ చేస్తుందట. నెక్స్ట్ T2 చూడండి మా, T2 ఎంత ఉంది? 60 బై వాట్ ఈస్ ద స్పీడ్ హియర్? 20 ఎంత వస్తుంది? 3 hours. నెక్స్ట్ T3 60 బై 30 ఎంత వస్తుంది? 2 hours. 18 hours, 3 hours, 2 hours. Right, so we have to find the average speed. Right, so average speed we know the formula, total distance by total time. So average speed equals to, so average speed em rastamma? Total distance by total time. Okay, so total distance by total time. What is the total distance here? 360 by total time ఎంత ఉంది? 18 plus 3 plus 2 ఎంతమ్మా? 360 by 23. 360 by 23. So let's see here,
23 ones are 23 కదా. రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ, రిమైనింగ్ 130 ఉంటుంది, రైట్. సో 23 5s are 23 5s ఎంతమ్మా, 15 1 115 అంటే 23 5s are 115. సో 130 అంటే రిమైనింగ్ 15 ఉంటుంది, అంతే కదా. సో హౌ కెన్ వీ రైట్ దిస్, 15 km/h. 15/23 km/h. సో 15 23తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఏమొస్తుంది చూడండి, ఎంత వస్తుందమ్మా, 65 హియర్, ఎంతమ్మా 30 హియర్, సారీ 45 హియర్, 30 హియర్. సో 345 అవుతుంది, అంటే ప్లస్ 15 అంటే 360 అవుతుంది. ఓకే రైట్. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ నౌ, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు 50/23 km/h. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఎంతమ్మా, 15/23 km/h. సో ఈ విధంగా మనము టైమ్ అండ్ డిస్టెన్స్లో యావరేజ్ స్పీడ్ కనుక్కునేటప్పుడు డిస్టెన్స్ XY ఫామ్లో ఉంటే ఈ విధంగా చేయాలి, రైట్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్. సో క్వశ్చన్స్, మెయిన్ క్వశ్చన్స్ చేస్తే మనకి ఈజీగా ఐడియా వస్తుంది, రైట్. సో లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్ మా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, రైట్. ఏ మ్యాన్ ట్రావెల్డ్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 40 km/h. రెస్ట్ డిస్టెన్స్ అంటే రిమైనింగ్ అన్నట్టు, ఓకే, రిమైనింగ్ 50 km/h. ఫైండ్ హీస్ యావరేజ్ స్పీడ్ వేర్ హీస్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఈస్ 999. ఓకే, సో ఈ డిస్టెన్స్ క్యాన్సిల్ చేసేయాలి, నో నీడ్ టు టేక్ 999, రైట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వాడు ఏమన్నాడు, 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 40 km/h అంట. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 40 km/h, రైట్. I'll divide this 2 parts, right. So 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని ఎంతమ్మా, 40 km/h అంటే రిమైనింగ్ ఉంటుంది ఇక్కడ. రిమైనింగ్ ఎంత ఉంటుంది చూడండి, రిమైనింగ్ 1/3 అంటే రిమైనింగ్ ఎంత ఉందమ్మా, ఇక్కడ 2 అంటే 2/3 ఉంటుంది, అంతే కదా. రిమైనింగ్ ఎంత, 2/3. సో టోటల్ డిస్టెన్స్ మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది మా, 3 ఉంది. 3 ఇంటూ మనకు ఈ ఎల్సిఎం కనుక్కున్నప్పుడు ఒక నెంబర్ వస్తుంది, అప్పుడు మల్టిప్లై చేయాలి. సో 40 km/h, ఇదెంత 50 km/h, రైట్. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 40, 50? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 40, 50? సో ఎల్సిఎం ఆఫ్ 40, 50, రైట్. సో 0 0 పెట్టేసాం. 4 × 5, రైట్. 4 × 5 ఎంతమ్మా, 20. సో 200 ఈజ్ ద ఎల్సిఎం, అంటే 3 × 20 ఎంతమ్మా, 600 kilometers. సో టోటల్ 600 kilometers అంటే చూడండి, ఇక్కడ ఒక టోటల్ 600 kilometers అన్నాడు, అప్పుడు ఇక్కడ ఎంత వస్తుందమ్మా, 1/3 × 600 అంటే 200. 2/3 × 600 అంటే ఎంత వస్తుంది, అంటే 600 200 పోతే ఏముంటుందమ్మా, 400 ఉంటుంది. సో 2/3 × 600 కూడా అదే వస్తుంది, రైట్. చూడండి, ఇక్కడ మనకు డిస్టెన్స్ ఏమో 200 400 ఉంది, స్పీడ్ ఉంది 40 km/h, 50 km/h. టు ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్, సో వాట్ వీ నీడ్ ద టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్ కదా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైమ్. సో we got the total distance already 600 kilometers. We need to find total time. So total time చూడండి, total time అంటే t1 equals to what is the distance, 200 by ఎంతమ్మా, 40. 0 0 క్యాన్సల్, 4 5 అంటే ఎంత, 5 hours. నెక్స్ట్ t2 ఎంతమ్మా, 400 by 50. 0 0 క్యాన్సల్, 8 hours. ఓకే, t1 5 hours, t2 8 hours.
సో మనకు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది 600 ఉంది, టోటల్ టైం ఎంత ఉంది 5 + 8 ఉంది, ఎంత 13 ఉంది, రైట్. షల్ వి ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్? ఎస్. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది మా 600 బై టోటల్ టైం ఎంత ఉంది 5 + 8 ఎంత 13, 5 + 8 కదా, రైట్. సో అంటే ఏం రాస్తాం ఇక్కడ, విల్ రైట్ ఇట్ యాజ్ 13. ఓకే, సో 13 4s 52, అంటే రిమైనింగ్ ఏముంటుంది ఇక్కడ 60 ఉంది, 52 అంటే 80 ఉంటుంది. సో 13 5s 65, 13 6s 78, అంటే ఏమొస్తుంది మా ఇక్కడ 46 2/13 km/h. 46 2/13 km/h is the average speed of the, right. So average speed to cover 1/3 of the distance at 40 km/h and remaining distance 50 km/h. Okay, so 46 2/3 km/h is the average speed of a person. So what is the answer? Option A, right. So itla జాగ్రత్తగా చేయాలమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు, a man traveled 1/3 of the distance at 40 km/h. 1/3 of the distance 50 km/h. Rest అంటే remaining 60 km/h. Find his average speed where his total distance covered by him is 5999 అన్నాడు. అంటే 5990తో సంబంధం లేదు మనకు. సో do not take 5999. ఓకే, సో ఫస్ట్ ఏంటి మా ఇక్కడ ఏమన్నాడు, వాడు 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 40 km/hతో అగైన్ మళ్ళీ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ని 50 km/hతోని రిమైనింగ్ డిస్టెన్స్ని 60 km/hతోని వాడు వెళ్తున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు, అతని యావరేజ్ స్పీడ్ కనుక్కోమని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, సో లెట్స్ ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్. సో ఫస్ట్ చూడండి మా, రైట్. సో ఫస్ట్ వాడు 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో 1/3 ఎంత వెళ్తున్నాడు 40, మళ్ళీ 1/3 50, రైట్. సో రిమైనింగ్ అన్నాడు చూడండి మా, 1/3 + 1/3 ఎంతమ్మా 2/3. సో టోటల్ డిస్టెన్స్ 3 పార్ట్స్ అయినప్పుడు 2 పార్ట్స్ వెళ్ళిపోయాడు, అంటే రిమైనింగ్ ఎంత 1 ఉంటుంది, అంటే ఇంకా రిమైనింగ్ 1/3 పార్ట్స్ ఉంటాయి. టోటల్ 3 పార్ట్స్ 1/3 + 1/3 + 1/3 3 పార్ట్స్ వస్తాయి మనకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంతమ్మా, ఈ 1/3 పార్ట్ని 60 km/hతో వెళ్తున్నాడంట. ఇది ఎంత 50 km/h, ఇది 40 km/h, రైట్. సో మనకు టోటల్ డిస్టెన్స్ కనుక్కోవాలి కదా. నౌ లెట్స్ సీ ద LCM. వాట్ ఈస్ ద LCM ఆఫ్ 40, 50, 60, రైట్. సో LCM ఎంత వస్తుంది మా ఇక్కడ, LCM ఆఫ్ 40, 50, 60 LCM ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ 0 ఉంటుంది, యూనిట్ ప్లేస్లో 0 ఉంటుంది, రైట్. 4కి 6కి LCM ఎంతమ్మా 12, 12కి 5కి LCM ఎంత 60, అంటే వాట్ ఈస్ ద LCM హియర్ 600. 600 × 3 ఎంత టోటల్ డిస్టెన్స్, మనకు టోటల్ డిస్టెన్స్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా, టోటల్ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇది టోటల్ డిస్టెన్స్ కదా. 3 × 600 ఎంతమ్మా 1800 ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. సో అందులో 1/3 అన్నాడు, అంటే 1/3 అంటే ఎంత అవుతుంది ఇక్కడ, 1/3 విల్ గెట్ 600, ఇజంట్ ఇట్, అంతే కదా. 1/3 అంటే మనకు 600 వస్తుంది, ఇక్కడ కూడా ఎంత వస్తుంది 600 వస్తుంది, ఇక్కడ కూడా ఎంత వస్తుంది 600 వస్తుంది. ఓకే, రైట్. సో మనకు టోటల్ డిస్టెన్స్ వచ్చింది మా, టోటల్ టైం కనుక్కోవాలి. సో టోటల్ టైం ఎలా కనుక్కుంటాము, డిస్టెన్స్ బై స్పీడ్, రైట్. లెట్స్ ఫైండ్ అవుట్ T1. సో T1 ఎంత వస్తుంది, డిస్టెన్స్ ఎంత ఉంది 600/40, 0 0 క్యాన్సల్, ఇది 15 hours. నెక్స్ట్ T2 ఎంత వస్తుంది చూడండి మా, T2 = 600/50, 0 0 క్యాన్సల్, ఇది ఎంత వస్తుంది 12 hours. నెక్స్ట్ T3 ఎంత ఉంది మా ఇక్కడ 600/60, ఎంత వస్తుంది 10 hours, రైట్. సో ఫ్రమ్ దిస్ we can find out total time.
Now, so total distance by total time is what? Average speed. అంతే కదా, total distance by total time is average speed. So average speed equals to, right, total distance by total time. So what is the total distance ma here? 1800 by what is total time? So 15 plus 12, 27. 27 plus 10, 37. Okay, so 37 means here, let's see, 37 5s are how much? 37 5s are 185, isn't it? So 37 6s are 37 4s are, take 37 4s are, 37 4s are 28 to 148. Okay, so 37 4s are 148, remaining how much? 32. So 32 means 320. Okay, so 320 ante 37, so 9s are 37 8s are, so 56 5 3 8 3s are 24, so 296, right, 296. 37 8s are 296. సో రిమైనింగ్ హౌ మచ్? ఇక్కడ ఎంత ఉంది మనకు? 330 కదా, రిమైనింగ్ ఎంత ఉంది? 34 కదా. సో 48 34 by 37 కిలోమీటర్ పర్ అవర్, రైట్. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ మా? వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? 48 34 by 37 kilometer per hour. What is the average speed here? 48 34 by 37 kilometer per hour. లేకపోతే ఇతను ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ సి చేయండి మా. దీన్ని 1800 అని పెట్టాడు ఇక్కడ డైరెక్ట్గా. ఎంత పెట్టాడు? 1800 అని పెట్టాడు. సో మీకు కావాలనుకుంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి, లేకపోతే 1800 by 37 అని కూడా రాసుకోవచ్చు. సో మనం ఇక్కడ వరకు డిరైవ్ చేసాం. ఓకేలో మనకు ఆన్సర్లో 48 34 30/7 ఉంటే అది పెట్టేసి సరిపోతుంది. ఇక్కడ డైరెక్ట్గా మనకి 1800 by 37 అని పెట్టేశాడు. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏమన్నాడు? ఏ మ్యాన్ ట్రావెల్డ్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 32 km/h, 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ 40 km/h. సో రెస్ట్ 1/3 ఇచ్చాడు, ఎంత? 60 km/h. Find his average speed where his total distance covered by him is 600. Okay, cancel this. Right, so let's see now. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ 1/3 32 40 నెక్స్ట్ 60. రైట్, చూడండి ఇక్కడ దీన్ని 3గా డివైడ్ చేశాడు మా. 3 1/3 ఉంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 3 పార్ట్స్ అవుతుంది. రైట్, గుర్తుపెట్టుకోండి. సో 1/3 1/3. సో ఫస్ట్ దాన్నేమో 32, సెకండ్ దాన్నేమో 40, థర్డ్ దాన్నేమో 60. ఓకే, 32 40 60. రైట్, సో వాట్ ఈస్ ద LCM? LCM ఆఫ్ 32, 40, 60. రైట్, వాట్ ఈస్ ద LCM ఆఫ్ 40, 60? 120, అంతే కదా. సో 32కును 120కి LCM ఏమొస్తుంది చూడండి, ఎంత వస్తుందమ్మా? 8 15s 8 4s, అంతే కదా. 8 15s 8 4s. సో 32 15s ఎంతమ్మా? 32 15s, రైట్, ఎంత వస్తుంది మనకు? సో 10 1 160. సో ఎంత? 480. ఎంత వస్తుంది? 480 ఎంతమ్మా? 480. సో 480 into 3, అంతే కదా. 480. సో ఇదెంతమ్మా? టోటల్ డిస్టెన్స్ ఎలాగనుకుంటాం మనము? టోటల్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 480 into 3 కదా. రైట్, సో 480 into 3 అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు? ప్రతి డిస్టెన్స్ 480 వస్తుంది. 480 into 3 అంటే 480 into 3 by 1/3 అంటే ఎంత వస్తుంది? 480 వస్తుంది. అంటే మనకు ఇక్కడ డిస్టెన్స్ ఎంతమ్మా? 480. రైట్, సో ఈచ్ డిస్టెన్స్ ఈజ్ 480. నౌ we got total distance here. Okay, so we have to find the
total time. So T1 equals to 480 by 32. 480 by 32. So 32 15 ఎంత వచ్చింది మనకు చూడండి. 32 15 480 రైట్. అంటే 32 into 15. సో 15 hours. నెక్స్ట్ T2. T2 ఎంత ఉందమ్మా 480 by 40. 0 ఇక్కడ ఎంత 12. సో 12 hours. నెక్స్ట్ T3 ఎంత 480 by 60. 0 క్యాన్సల్ 8 hours రైట్. సో మనకు టోటల్ డిస్టెన్స్ వచ్చింది, టోటల్ టైం వచ్చింది. సో కెన్ వి ఫైండ్ అవుట్ ద యావరేజ్ స్పీడ్? ఎస్. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ గుర్తుపెట్టుకోండి మా, యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ మనకి ఎంత ఉందమ్మా అక్కడ 480 into 3 by, సో ఇక్కడ ఎంత ఉంది 15 12 8 అంతెంత 35. ఎంత ఉందమ్మా 35. ఓకే. సో ఎనీ క్యాన్సలేషన్ పాసిబుల్? లెట్స్ సీ. by 7 here. సో 9 5s are 45, రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా 30 ఉంటుంది. సో 5 6 30. సో అంటే ఎంత వస్తుంది ఇక్కడ 96 into 3 అంటే 96 into 3 ఎంత వస్తుంది మా 18 1. సో 288 ఎంత 288 by 7. సో 288 by 7 అంటే ఎంత వస్తుంది చెప్పండి మనకి. సో 41 1/7 km/h. ఎంత వస్తుంది 41 1/7 km/h. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ నౌ? 41 1/7 km/h. Okay. So let's see 41 1/7 km/h. Option A. Option A. So this is very very important concept ma, right? Please focus on this concept. So you will get questions. ఒకవేళ క్వశ్చన్ మన క్వశ్చన్ పేపర్ టఫ్ అడగాలనుకుంటే మనకి యావరేజ్ స్పీడ్ మీద ఇలాంటి టైప్ క్వశ్చన్స్ ఇస్తాడు. లేకపోతే ఒకవేళ యావరేజ్ మనకు క్వశ్చన్ పేపర్ ఈజీ ఉండాలనుకుంటే యావరేజ్ స్పీడ్ మీద మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. 2xy by x plus y ఇంటూ టైం ఉంటుంది కదా, 2 into s1 s2 by s1 plus s2 ఇంటూ టైం, యావరేజ్ స్పీడ్ కనుక్కోవడానికి అలా ఇస్తాడు క్వశ్చన్స్. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు our channel T1 Academy. Like the videos, share the videos to your friends and neighbors. Thank you so much.